ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రేమపూర్వకమైన వందనాలు. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు మీ కుటుంబాలకు కృపయు సమాధానమును కలుగును గాక. ప్రియ స్నేహితులారా, ఈ పూట పరిశుద్ధ గ్రంథంలో వాక్యంను చదివి ధ్యానిద్దాం. కీర్తన గ్రంథము 37వ కీర్తన 3వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా యందు నమ్మకించి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. చాలామంది ఈ లోకంలో వారి పేరు మీద లేక తల్లిదండ్రుల పేరిట వేరొకరికి సహాయం కానీ మేలు కానీ చేస్తారు. ఇక్కడ వారికి ఘనత కలుగుతుందని నమ్మకం. దేవుని పేరిట మేలు చేస్తే ఇహమందును పరమందును కూడా ఫలం దొరుకుతుందని వాక్యం మనకు నేర్పుతుంది. ఒక రోజున పేతురు, యోహాను 3 గంటల సమయంలో దేవాలయంకు వెళ్ళినప్పుడు అక్కడ మెట్లపై కుంటివాడు ఒకడు వీరి దగ్గర ఏమైనా దొరుకుతుందని ఆశగా ఎదురు చూస్తుంటే, అప్పుడు పేతురు, యోహానులు, మా దగ్గర వెండి బంగారం లేవు కానీ యేసుక్రీస్తు నామం పేరట నడువమనగానే వాడు స్వస్థత పడి వాళ్ళతో పాటు దేవుని మందిరంలోనికి వెళ్ళి దేవుణ్ణి స్తుతించాడు. అక్కడ ఉన్నవారు ఆ కార్యాన్ని చూసి దేవుణ్ణి మహిమపరిచారు. అలాగే పేతురును, యోహాను కూడా గణపరిచారు. ఇక్కడ పేతురు, యోహానులు దేవుని నామాన్ని గణపరిచారు. దేవుడు వారందరిలో వారిని గణపరిచాడు. ఈ మాటలు మన వినికిడిలో దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. కృపా సత్య సంపూర్ణుడా, కృపగల దేవ, పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. గడిచిన దినములన్నీ నీ కృపతో మమ్మను, మా కుటుంబాలను క్షమించి కాపాడి సంరక్షించి తోడుగా ఉండి ఈ నూతన దినమును మాకు దయాకిరీటం ఇచ్చినందుకు మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. యేసయ్య, ఆదరణ లేని వారికి ఆదరణను, ఆపదలో ఉన్నవారికి మీ కృపను, అనారోగ్యంగా ఉన్నవారికి ఆరోగ్యమును, రక్షణ లేని వారికి రక్షణను, మారు మనసు లేని వారికి మారు మనసును దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆయన సహవాసము, సన్నిధి, కృప నిత్యము మీకు తోడై నడిపించునుగాక.